నమస్కారం, రాకీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే అరవింద బాబు. కత్వా వాగుని బాగు చేయండి, నరసరావుపేటని వల్లప్ప చెరువు వరద ముంపు నుండి కాపాడండి, స్థానికుల వేడుకోలు. నరసరావుపేటలో 30 మందికి 20 లక్షల సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే అరవింద బాబు. వేసవికాలం వచ్చిందంటే చాలు పురపాలక సంఘాల్లో పూడిక తేదీ పేరుతో హడావుడి మొదలవుతుంది. కానీ ఆ పనులు కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా నరసరావుపేట పట్టణంలో మురుగు, వరద కాలువల ప్రక్షాళన అస్తవ్యస్తంగా తయారైంది. ఏటా లక్షలాది రూపాయలు వెచ్చిస్తున్నా క్షేత్రస్థాయిలో కాలువలు మాత్రం బాగుపడడం లేదు. పర్యవేక్షణ లోపం మరియు పనులు నామమాత్రంగా చేసి వదిలివేయడంతో ప్రజాధనం వృధా అవుతుంది. తీసిన చెత్తను తీసినట్లు కాలువ గట్లపైనే వదిలేయడం వల్ల స్వల్ప వర్షానికి ఆ చెత్త తిరిగి కాలువలోకి చేరుతోంది. నరసరావుపేట పట్టణానికి ప్రధాన మురుగునీటి వనరైన కత్వా వాగు ఇప్పుడు ఆక్రమణల కోరల్లో చిక్కుకుంది. గత ఎండాకాలంలో 4 లక్షల రూపాయలతో ఈ వాగును శుభ్రం చేసినా ఎక్కడి చెత్త అక్కడే ఉండడం గమనార్హం. ఇటీవల సంభవించిన ముంతా తుఫాన్ సమయంలో నరసరావుపేట అతలాకుతలమైన దృశ్యాలను మనం చూసాం. గతంలో ఓగేరు వాగు పొంగి జొన్నలగడ్డ వద్ద బ్రిడ్జి కూలిపోవడంతో పట్టణం జలదిగ్బంధంలో చిక్కుకుంది. తాజాగా ముంతా తుఫాన్ దెబ్బకు బీసీ కాలనీ, చంద్రబాబు నాయుడు కాలనీ, బరంపేట, ఆవుల సత్రం, ఐలా బజార్ వంటి ప్రాంతాలు నీట మునిగాయి. ఇళ్లలోకి నడుంలోతు నీరు ప్రవహించడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. ఆవుల సత్రం దగ్గర మురికి కాలువ పూడికకు గత ఏడాది 2 లక్షలు ఖర్చు చేసినా పరిస్థితి ఏమాత్రం మెరుగుపడడం లేదు. ప్రస్తుతం కత్వా వాగు చూస్తుంటే అది కాలువలా కాకుండా ఒక డంపింగ్ యార్డ్లా కనిపిస్తోందని స్థానికులు మండిపడుతున్నారు. ఏటా బడ్జెట్లో నిధులు కేటాయిస్తున్నా అవి కేవలం కాంట్రాక్టర్ల జేబులు నింపడానికే తప్ప సామాన్య ప్రజలకు ఒరిగిందేమీ లేదని జనం అభిప్రాయపడుతున్నారు. ఈ వేసవి కాలంలోనైనా కత్వా వాగులోని ఆక్రమణలు తొలగించి చెత్తను పూర్తి స్థాయిలో శుభ్రం చేసి పట్టణాన్ని ముంపు నుండి కాపాడాలని నరసరావుపేట వాసులు మున్సిపల్ అధికారులను డిమాండ్ చేస్తున్నారు. వర్షాకాలంలో ఈ బరంపేట పోస్ట్ ఆఫీస్ లైన్లో మాత్రం ఇళ్ళు మునిగిపోతున్నాయండి. ఇళ్లలో నీళ్లు మోకాళ్ళు నడువులో నీళ్ళు వస్తున్నాయి. కాబట్టి ఈ పరిస్థితి చక్కబడాలంటే వాక్కు అక్కడ సప్లై కాకుండా బ్రిడ్జి కడితే తప్ప అది బాగుపడదు. ఇవాళ నుంచి కాదు, నేను ఎప్పటి నుంచో చెప్తున్నా ఆడ బ్రిడ్జి కట్టాలంటే బ్రిడ్జి కడితే కానీ ఈ బాధ పోతుందని ఎప్పటి నుంచి చెప్తున్నా. ఎవరు పట్టించుకోవట్లా. ఇప్పుడోళ్ళు పట్టించుకోలేదు, పోయినోళ్ళు పట్టించుకోలేదు, ఉండోళ్ళు పట్టించుకోవట్లేదు. కాబట్టి తప్పనిసరిగా ఆ సట్టది చేసి అక్కడ 4-5 కాణాలు పెట్టిన బ్రిడ్జి కట్టినా చాలు, నీళ్ళు వెళ్ళిపోతాయి. ఎంత వర్షం పడ్డా నీళ్ళు వెళ్ళిపోతాయి. లేకపోతే నీళ్ళు మాత్రం ఇళ్ళలోకి వచ్చి మోకాళ్ళు నడువులు నీళ్ళు వచ్చి ఇబ్బంది పెడుతున్నాయి. పోతే రెండోది, ఇక్కడ ఎన్నిసార్లు పని చేసిన కాలువలు, ఆ మెయిన్ కాలువ అయితే తిరుపతమ్మ గుడి దగ్గర నుంచి బారు మొత్తం బ్లాక్ అయింది. సైడ్ కాలువలు పోస్ట్ ఆఫీస్ లైన్ కాలువ బ్లాక్ అయిపోయి 20 రోజులు అయింది. వచ్చి చెప్తే ఒకరోజు వచ్చి కొద్దిగా తీసిపోయారు, మళ్ళీ రాలా. రెండో రోజు వస్తా రాలా. అందుకని దయచేసి ఆ కాలువల గురించి, ఆ వాక్ గురించి, ఆ బ్రిడ్జి గురించి అందరు గట్టిగా పనిచేసి చేయించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. వర్షం వచ్చిందంటే ఉండాతి కావట్లేదండి. వర్షం వచ్చిందంటే ఉండాతి కావట్లా. ఎంత నీళ్ళు వస్తాయి, ఇళ్ళు మునిగిపోతుంటాయి, అన్నీ కొట్టుకుపోతాయి. ఇవన్నీ ఈ కట్ట బాగా చేపించలేదు, ఈ కాలువలు బాగు చేపించలేదు, వైనం చేపించట్లా. మాకు ఎన్నాళ్ళు ఉంటాం, ఇన్నాళ్ళు ఇదంతా వైనం లేకుండా వాగు శుభ్రం చేయించండి కొంచెం. అదేగా మాకు కావాల్సింది. సత్తంపల్లి రోడ్లో ఉన్న కత్వా బాగు
వర్షాకాలం వస్తే మనకి నీళ్ళు మొత్తం ఇదైపోయి ఇక్కడ రాములారి గుడి మళ్ళీ అవసరం దాకా నీళ్ళు వచ్చి మునిగిపోతుంది మొత్తం. దీన్ని ఇక్కడ ఒక ఫ్లేవర్ లాగా కట్టేసి కొంచెం ఇబ్బంది లేకుండా చేస్తే ఎండాకాలం కాబట్టి క్లీన్ చేసేసి మొత్తం ఇది చేస్తే బాగుంటుంది. ఇంతకుముందు కూడా తుఫాన్లు వచ్చినప్పుడు జొన్నగొడ దాకా వచ్చి అక్కడ బ్రిడ్జ్ దగ్గర ఇదైపోయింది. ఇక స్టేడియం కూడా మునిగిపోయింది. ఇక్కడ మొత్తం ఈ ఏరియా మొత్తం నీళ్ళు వచ్చేసి రాములారి గుడి దగ్గర మొత్తం ఇదైంది. దీన్ని కొంచెం బ్రిడ్జ్ చేసేసి కొంచెం శాశ్వత పరిష్కారంగా చేస్తే కొత్త వాగులు కొంచెం రిపేర్ చేయించేసి ఇక్కడ ప్రజలకు కానీ ఈ బీసీ కాలనీ కానీ చంద్రబాబు నాయుడు కాలనీ కానీ ఇటువైపు ఉన్న మా అందరికి కూడా కొంచెం ఉపయోగకరంగా ఉంటుంది. దీన్ని కొంచెం పట్టించుకొని కొత్త వాగుని సరి ఎండాకాలం కాబట్టి ఇప్పుడు చేయించేసి అభివృద్ధి చేయవలసిందిగా కోరుతున్నాము. మరంపేట 34వ వార్డు. అసలు మనకు పట్టించుకోవట్లేదు, కాలువ తీయట్లేదు, కాలువ తీసినా ఎత్తట్లేదు. అసలు ఎక్కడెక్కడ చెత్త తీసుకొచ్చేస్తున్నారు, దోమలు కొడుతున్నాయి. అసలు మేము అల్లాడిపోతున్నాం. కాలువ శుభ్రం చేయించి ఆ సప్టా సరిగ్గా పోయినం చేయండి. మేము వాన వస్తే నీళ్ళు వస్తున్నాయి మా ఇళ్ళల్లో. అసలు మేము ఉండలేకపోతున్నాం. మాకు అసలు ఎవరు వచ్చినా మాకు పట్టించుకోవట్లేదు. ఎప్పుడో చాలా కాలం నుంచి ఉంది. అసలు వాళ్ళు ఏమి వచ్చినా తీస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఆ టయానికి వాళ్ళ పని వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతున్నారు, పట్టించుకోవట్లా. నీళ్ళు వస్తాయి, ఇళ్ళల్లో వస్తాయి. అంత హైట్ కట్టుకున్నా కానీ ఇళ్ళల్లో వస్తున్నాయి. అది శుభ్రం చేయించండి. శుభ్రం చేసి రాకుండా చేయాలా నీళ్లు. ఇళ్ళల్లో నీళ్లు రాకుండా చేయండి దయచేసి. మాత్రం కావులలో ఒకటి వాన పడితే మాత్రం వర్షాలు వచ్చి మంచి లోతు నీళ్లు వస్తున్నాయి బరంపేటలో 34వ వార్డులో. దయచేసి మాత్రం మా బాధలు అర్థం చేసుకోండి. మురుగునీరు పోయేటువంటి కాలువల లేకుంటే ప్లాస్టిక్ వ్యర్థాలు వేసేటువంటి డంపింగ్ యార్డ్లా అని అర్థం కావటం లేదు. ఈ విధంగా ప్లాస్టిక్ వ్యర్థాలు ఎక్కడెక్కడ చెత్త తీసుకొచ్చి కాలువల్లో వేసి ఆ కాలువల్లో నుంచి నీరు ప్రవహించకుండా చేస్తూ ఉన్నారు. అది ఇంతై ఒట్టిడింతై అన్నట్టు పెద్ద వర్షాలు వచ్చినప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్న కాలనీలు మొత్తం మునిగిపోయే పరిస్థితి ఉంది. కత్వా చెరువుకు సంబంధించినటువంటి డ్రైనేజీ కాలువ కూడా ఇటీవల కాలంలో పూర్తిగా దాన్ని ఆక్రమించడం జరిగింది. జిల్లా కేంద్రమైనటువంటి నరసరావుపేట పట్టణానికి సంబంధించినటువంటి నీరు మొత్తం వీటి ద్వారానే ప్రవహించాలి. కాబట్టి వాటిపైన ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు. నిర్లక్ష్యం చేస్తున్నటువంటి అధికారులపై చర్యలు తీసుకోవాలి. పరిశుభ్రమైన సిటీగా మార్చాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతూ ఉన్నాం. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట పట్టణం సత్తెనపల్లి రోడ్లో ప్రధానంగా స్టేడియం వద్దనున్న లో లెవెల్ చప్టా, అదేవిధంగా ఆవుల సత్రం వద్దనున్న కత్వా చెరువు డ్రైనేజీ కాలువ, వీటన్నిటి మీద ప్రతి సంవత్సరం మున్సిపాలిటీ సుమారు 6 లక్షలకు పైగా ఈ పూడికతీత పనులకు కేటాయిస్తూ పనులు జరుపుతూ ఉంది. ముఖ్యంగా ఇక్కడ మనం కనుక చూసినట్లయితే పెద్ద ఎత్తున తూటికాడ ప్లాస్టిక్ వ్యర్థాలతో మొత్తంగా లో లెవెల్ చప్టా వాగు మొత్తం పూర్తిగా అధ్వాన్నంగా తయారైంది. అదేవిధంగా కత్వా చెరువు వద్ద ఉన్నటువంటి డ్రైనేజ్ కాలువలో కూడా విపరీతంగా ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోయి కేవలం వీటిని శుభ్రం చేయడానికి లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం వెచ్చిస్తున్నారు. కానీ దీనికి పూర్తి పరిష్కారం అనేది మున్సిపల్ అధికారులు ఆలోచించడం లేదు. ముఖ్యంగా అవినీతికి అడ్డాగా నర్సాపేట మున్సిపల్ కార్యాలయం పేరొందిందని చెప్పి ప్రచారం జరుగుతూ ఉంది. మున్సిపల్ అధికారులు దీనిలో ఉన్న ఈ తూటికాడ కానీ ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు కానీ తొలగించడంలో సరైన విధి విధానాలు అవలంబించకుండా తాత్కాలికంగా ఏదో శుభ్రం చేస్తున్నామనే పేరుతో బిల్లులు చేసుకోవడం, ఆ డబ్బులు తమ ఖాతాల్లో వేసుకోవడం అధికారులకి పరిపాటిగా మారిందని ప్రచారం జరుగుతుంది. మేము ప్రజా సంఘాలుగా పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి లో లెవెల్ చప్టా కానీ అదేవిధంగా కత్వా చెరువు డ్రైనేజ్ కాలువ కానీ ఈ రెండు పరిశుభ్రం చేయకపోతే రాబో వర్షాకాలంలో వరదల సమయంలో పెద్ద ఎత్తున ఇక్కడ స్థానికంగా ఉన్న చంద్రబాబు నాయుడు కాలనీ కానీ అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాల్లో ఉన్న బరంపేట తదితర ప్రాంతాల్లో కాలనీల్లో ఉన్న ప్రజలు ముంపునకు గురయ్యే పరిస్థితి ఉన్నది. వరద నీరు సరిగా ప్రవహించక పెద్ద ఎత్తున ఈ ప్రాంతం అంతా ముంపుకు గురవడంతో పాటు ప్రధాన రోడ్డు అయినటువంటి సత్తెనపల్లి టు నర్సాపేట రోడ్డు అనేది
ముంపును గురయ్యి వాహనాల రాకపోకలకి తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పి గతంలో కూడా అనేకసార్లు మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకుపోవడం జరిగింది. మరీ ముఖ్యంగా కత్వా చెరువు డ్రైనేజీ కాలువ ఆక్రమణకు గురైందని, చుట్టుపక్కల పెద్ద ఎత్తున షాపింగ్ కాంప్లెక్స్లు, ఆ కాలువలు, చెరువు భూమి కూడా ఆక్రమించి షాపింగ్ కాంప్లెక్స్లు నిర్మించారు. దీని మీద ప్రజా సంఘాలుగా మేము పెద్ద ఎత్తున, అదేవిధంగా మీడియా మిత్రులు కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగినప్పటికీ మున్సిపల్ అధికారులు చర్యలు శూన్యం. ఇప్పటికీ కూడా కత్వా చెరువు డ్రైనేజీ కాలువలో ఆక్రమణలు అనేది కొనసాగుతూనే ఉన్నాయి. వీటి మీద పూర్తి పరిష్కారంగా అక్కడ ఉన్నటువంటి ఆక్రమణలన్నీ తొలగించి పట్టణ ప్రజలు ముంపును గురి కాకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మున్సిపల్ అధికారుల మీద ఉంది. మేము ప్రజా సంఘాలుగా ఒకటే తెలియజేస్తున్నాం, మున్సిపల్ అధికారులు పూర్తి పరిష్కారంతో ఒక దీర్ఘకాలిక సమస్యను పరిష్కరించే విధంగా ఇక్కడ ఈ లో లెవెల్ చట్టాలో కానీ కత్వా చెరువు డ్రైనేజ్ కాలువలో కానీ పరిశుభ్రత చేయించాలని చెప్పి, కాసులు కక్కుర్తపడే అధికారుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నరసరావుపేటలో 10వ తరగతి ఫెయిల్ అయిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఏర్పాటు చేశారు. మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ మరియు మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్లో సప్లిమెంటరీ 10వ తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న రెమీడియల్ తరగతులను జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తనిఖీ చేసి సప్లిమెంటరీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలని కోరారు. రావిపాడు రోడ్డులోని మంచినీళ్ల పైప్ల మరమ్మతు దృష్ట్యా గురువారం సాయంత్రం నుండి శుక్రవారం ఉదయం వరకు మంచినీళ్ల సరఫరా నిలుపుదల చేస్తున్నట్లు మున్సిపల్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం సాయంత్రం నుండి మంచినీటి సరఫరా యథాతథంగా జరుగుతుందని తెలిపారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వెనుకొండ నియోజకవర్గం నూజెండ్ల మండలం ఉప్పలపాడు గ్రామంలోని యానాదుల కాలనీలో విద్యుత్ స్తంభాలు నేలకొరిగి సరఫరాకు అంతరాయం కలిగింది. ఈ సమస్యను గుర్తించిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు వెంటనే స్పందించారు. నేడు కాలనీలో పర్యటించి విరిగిపోయిన స్తంభాల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించే పనులకు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. విద్యుత్ పునరుద్ధరణ పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు. మొత్తం ఎన్ని ఇళ్ళు కట్టాలండి కాలనీలో? ప్రస్తుతం వీళ్ళకి మటుకు ఒక 50 ఇళ్ళు అండి. ఓన్లీ ఎస్టీలు. ఆ ఎస్టీల వరకు కరెంటు మీటర్లకి నేను డబ్బులు కడతానండి. వీళ్ళందరికీ వాళ్ళకి మీటర్లు ఇవ్వాలా, అందరికీ చేస్తాను. నరసరావుపేటలో విద్యార్థులకు ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. పట్టణంలో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్లో భాగంగా రోడ్లు, కాలువలు దగ్గరుండి శుభ్రం చేశారు. పచ్చదనం, పరిశుభ్రత అనే నినాదంతో మన పని మనమే చేసుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. సత్యంగా ఒకళ్ళు మీకు కూడా ఇవ్వండి. కూటమి 5 రాష్ట్రాల్లో గెలిచినందుకు చాలా సంతోషంగా ఉన్నారు. ఇటువంటి కార్యక్రమంలో నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు ఇచ్చిన పిలుపు మేరకు స్వచ్ఛంద కార్యక్రమాన్ని ఇవాళ నరసరావుపేటలో మన సాయి నగర్ అదేవిధంగా మెడికల్ కాంప్లెక్స్ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్, సెక్రటరీ, మరి కార్యవర్గ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో మరి జిల్లా ప్రెసిడెంట్, రాష్ట్ర అధికార వర్గాలు అందరూ కూడా రావడం జరిగింది. ఇవాళ ఈ కార్యక్రమాన్ని మొత్తం కూడా మరి ప్రవల్క సత్యం గారు స్పాన్సర్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న మరి ఎవరైతే పనిచేస్తారో వాళ్ళందరికీ కూడా అన్ని విధాల సౌకర్యాలు ఏర్పాటు చేయడం చాలా గౌరవంగా చూసుకున్నారు. మరి స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో చిన్నపిల్లలు, పెద్దలు అందరూ కూడా వచ్చి చాలా సంతోషంగా పనిచేయడం జరిగింది. అంటే ఒక ప్రభుత్వం మీద ఆధారపడి మనం పనిచేయకుండా మనం కూడా ప్రభుత్వం యొక్క భాగంలో పాలు పంచుకొని మనం కూడా స్వచ్ఛ భారత్ ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఎక్కడ కూడా ఇవాళ మరి శానిటరీ వర్క్ చేసే వర్కర్స్ చాలా మంది తగ్గిపోయారు. అందరు కూడా పిల్లలు చదువుకుంటున్నారు, ఎక్కడ కూడా శానిటరీ వర్కర్స్ దొరకట్లేదు. కాబట్టి చాలా స్కేర్సిటీ ఉంది. అందుకని వాళ్ళు ఒక 10 మంది ఉంటే మనం 100 మంది కలిసి ప్రతి కార్యక్రమాన్ని, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని మనం విజయవంతం చేసుకోవాలి.
మరి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా పాల్గొన్నారు. పల్నాడు జిల్లాలో పాఠశాలల బస్సులను రవాణా శాఖ 4 బృందాలుగా తనిఖీలు నిర్వహించారు. జిల్లాలో 162 పాఠశాలలో 770 బస్సులకు గాను 119 బస్సులకు నోటీసులు జారీ చేశారు. మిగతా బస్సులన్నీ మే 31 నాటికి మోటార్ యాక్ట్కి అనుగుణంగా సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు సోమవారం గుంటూరు రోడ్లోని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన 30 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మొత్తం 20 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరవింద్ బాబు మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తరహాలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ కార్యక్రమం విజయవంతంగా అమలవుతుందని అన్నారు. ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాని శస్త్రచికిత్సలు, వైద్య ఖర్చుల కోసం పేద ప్రజలకు సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. ప్రతి నెల నెలవారీ కార్యక్రమంలో ఏ విధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఇస్తున్నాము, అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఒక విజయవంతమైన ప్రోగ్రాము సీఎం రిలీఫ్ ఫండ్స్. మరి పేద ప్రజలందరూ కూడా ఏదైనా ఆపరేషన్ కానీ ఏదైనా ఆరోగ్యం బాగాలేనప్పుడు ఆరోగ్యశ్రీలో లేని పథకాలన్నింటినీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కార్యక్రమంలో మనం ఏర్పాటు చేయడం జరిగింది. పేద ప్రజలు ఏదైనా హాస్పిటల్కి వెళ్ళి సీఎం రిలీఫ్ ఫండ్, ఆరోగ్యశ్రీలో రాని కేసులన్నింటినీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఇటువంటి కార్యక్రమంలో 30 మందికి ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేయడం జరిగింది. దాదాపు 20 లక్షల రూపాయల కిమ్మత్తు మరి ప్రభుత్వ పరంగా వీరందరూ కూడా అందజేయడం జరిగింది. అంటే ఈ పేద కుటుంబాలు అన్నీ కూడా ఆరోగ్యపరంగా మరి నష్టపోకుండా వాళ్ళని ఆదుకోవడానికి, ఒక పెద్దన్నయ్యగా ఆదుకోవడానికి సీఎం రిలీఫ్ ఫండ్ వాళ్ళ చెక్కులు అందజేయడం జరిగింది. మరి ఇక్కడ జొన్నలగడ్డ నుంచి ఒక ఆమె వచ్చింది, ఆమె పక్షపాతం వచ్చింది. మరి తలలో కూడా స్టెంట్ వేయడం జరిగింది, 75,000 రూపాయలు. అట్లానే ఒకరికి 1,00,000 రూపాయలు. ఇట్లా ఈ విధంగా చాలామందిని పేద ప్రజలను ఆదుకోవడం జరిగింది. కాబట్టి మరి పేద ప్రజలందరినీ కూడా ఇటువంటి పథకం భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు. ఇది చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే అధికారంలోకి వస్తారో ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటారు. ఇప్పటికి దాదాపు 1000 నుంచి 2,000 కోట్ల రూపాయల వరకు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ మనం ఇవ్వడం జరిగింది. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని ఈ నెల 21వ తేదీన అన్ని క్రైస్తవ సంఘాలు, దళిత సంఘాలతో నరసరావుపేటలో శాంతియుత ర్యాలీ నిర్వహిస్తామని అంబేద్కర్ ఆశయ సాధన సమితి జాతీయ అధ్యక్షులు కాల్వ రవి మీడియా సమావేశంలో తెలిపారు. సుప్రీంకోర్టు ఎస్సీలు క్రైస్తవంలోకి మారితే, అలాగే చర్చిలకు వెళ్లిన ఎస్సీ సర్టిఫికేట్లను రద్దు చేస్తామని, ఎస్సీ హోదాను రద్దు చేస్తామని ప్రభుత్వం ఇచ్చిన జీవోపై కాల్వ రవి తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ దేశంలో ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్నటువంటి ఎస్సీలు చర్చిలకి వెళ్ళిన, లేదు ఎస్సీలు క్రైస్తవ మతాన్ని స్వీకరించిన ఎస్సీ హోదాని, రిజర్వేషన్ ఫలాలను రద్దు చేయటం అనే అంశం పైన నడుస్తూ ఉంది. రెండోది, మేము ఒకటి డిమాండ్ చేస్తూ ఉన్నాం, దళిత క్రైస్తవుల్ని ఎస్సీ జాబితాలో చేర్చాలి అనే ఒక డిమాండ్ని మేము తెర మీద తీసుకొస్తున్నాం. ఇది లోతుగా అధ్యయనం చేస్తే క్రైస్తవులు ఎస్సీ హోదాలకు రారని చెప్పని, రిజర్వేషన్ ఫలాలు అనుభవించడానికి హక్కు లేదని చెప్పని 1950 సంవత్సరంలో రాష్ట్రపతి ఒక ఆర్డినెన్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఎస్సీ హోదాని ఎవరు అనుభవించాలి అనే ఒక అంశం పైన హిందువులు అనబడేటువంటి ఎస్సీలు మాత్రమే దీనికి అర్హులు అని చెప్పని ఆ రోజు ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత 56లో చిక్కుల్ని కూడా ఎస్సీ హోదాలో చేర్చడం జరిగింది. దాంతోపాటు 1990లో కూడా రాజ్యాంగం ద్వారా బౌద్ధ మతాన్ని కూడా ఎస్సీ హోదాలో చేర్చడం జరిగింది. అంటే దశల వారీగా కొంతమందిని కూడా, కొన్ని కులాలని, కొన్ని మతాలను కూడా ఎస్సీ హోదాలో చేర్చడం జరిగింది. ఇప్పుడు మేము అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, గతంలో అసలు క్రైస్తవ్యం చర్చిలకి, ఎస్సీలు చర్చికి వెళ్తా ఉన్నారు, చర్చికి వెళ్తే ఎస్సీలు కాదు అని చెప్పని ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు కూడా ఒక తీర్పుని వెలువడించడం, దాని మీద కొన్ని సంఘాలు, కొంతమంది నాయకులు కూడా స్పందించడం జరిగింది. మేము ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం, మన దేశంలో బ్రిటిష్ వాళ్ళు పరిపాలించక ముందు, రాజ్యాంగం అమల్లో లేకముందు, స్వాతంత్రం రాకముందు ఈ ఎస్సీలు అనబడే వాళ్ళని అంటరాని వాళ్ళుగా, ఊరుకు దూరంగా, ఊరు బయట ఆలయ ప్రవేశాలు కూడా లేకుండా చేసినటువంటి చరిత్ర మన ఈ దేశంలో ఉంది. నిజాంపట్నం హార్బర్లో వేట నిషేధ సమయాన్ని గంగపుత్రులు సద్వినియోగం చేసుకుంటున్నారు. సముద్రంలో మత్స్య సంపద ఉత్పత్తి కోసం చేపల వేట నిషేధం అమలులో ఉండడంతో మత్స్యకారులు తమ బోట్లకు, వలలకు మరమ్మతులు చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. జూన్ 15వ తేదీ నుంచి మత్స్యకారులు సముద్రపు వేటకు బయలుదేరతారు.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే అరవింద బాబు. కత్వా వాగుని బాగు చేయండి, నరసరావుపేటని వల్లప్ప చెరువు వరద ముంపు నుండి కాపాడండి, స్థానికుల వేడుకోలు. నరసరావుపేటలో 30 మందికి 20 లక్షల సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే అరవింద బాబు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.